కూతురు జీవితం నాశనం అయిపోయింది. నేనేం చేసేది దేవుడా? ఇప్పుడు నేనేం చెయ్యాలి? చిన్న వయసులో జీవితం ఇలా ఎవరు మురళి? ఇక ఈ అమ్మాయి ఏం చేస్తుంది? మా మామయ్య సార్. ఎక్కడతను? లోపలే ఉంది. రమ్మని చెప్పు. మామయ్య మీకోసం పోలీసులు వచ్చారు. సార్ ఈయనే మా మామయ్య. నమస్కారం. రండి సార్. నా పేరే మురళి. ఏంటి సార్ విషయం? డాక్టర్ అరవింద్ డెత్ కేసు విషయంగా విచారించడానికి వచ్చాం. అరవింద్ సడన్ గా ఎలా చనిపోయారు? పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలిగా. సార్ నా అనేవాళ్ళు తనకెవరూ లేరని ఆయనే చెప్పారు సార్. అందువల్ల మేమే గిట్టాలు లేకపోయినా మీరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి దహనం చేయాలండి. నేను చెప్తున్నాను, మీరు డాక్టర్ అరవింద్ ని పథకం ప్రకారమే హత్య చేశారు. ఆయనకి ఎవరు లేరని వీళ్ళు ఎలాగండి నిర్ణయిస్తారు? సార్ ముందు వెళ్ళి అరెస్ట్ చేయండి. సార్ ఎవరు సార్ ఆయన? ఆయనే అరవింద్ గారికి గార్డియన్. ఆయన ఇచ్చిన కంప్లైంట్ తోనే మేము విచారిస్తున్నాం. సార్ ఆయన మా ఊరికి డాక్టర్ గా చూడలేదు, మాలో ఒకటిగా చూసాం సార్. అందుకే సార్ మా అమ్మాయిని ఆయనకి ఇచ్చి పెళ్లి చేశాం. ఇట్టా జరుగుద్దని మేము అనుకోలేదు సార్. అదేనయ్య అనుమానంగా ఉంది. బాగున్న మనిషి ఎలా చనిపోయాడు? సార్ మీతో ఒక్క నిమిషం ఒంటరిగా మాట్లాడాలి. పద. ఇలా చూడండి, డాక్టర్ గారు చనిపోయిన విషయం గురించి విచారించాలి. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ నాకు సహకరించాలి, అర్థమైందా? అలాగే ఊరు పెద్ద ఆయనకి ఇన్ఫార్మ్ చేయాలి.